శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు చెప్పిన దాంట్లోనే చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక 10 మంది హిందువుల మధ్యలో వేరే అన్య మతస్థులు ఎవరన్నా ఒక రెండు కుటుంబాలు ఉన్నాయంటే ప్రశాంతంగా బతకగలుగుతారా? అటువంటి చోట్లకి వాళ్ళు రానియడమే తప్పు సార్. ఎందుకు రాణించుకోవాలి? మనము వాళ్ళకు వచ్చారు అనుకోండి, పూర్వం నుంచి ఉంది అనుకుందాం సార్. ఉన్నప్పుడు ఆన్సర్ ఎందుకు ఒకటి ఆన్సర్ స్ట్రైట్ గా ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఉండలేము. ప్రశ్న సరిగ్గా వినండి. 10 కుటుంబాలు హిందువుల మధ్య ఒక 2 కుటుంబాలు అన్ని మతస్థులు ఉన్నారనుకుందాం, వాళ్ళు ప్రశాంతంగా జీవించగలుగుతారా? వాళ్ళ ఎందుకు జీవించగలరు సార్? వాళ్ళు జీవిస్తారు. ఓకే అన్ని మతస్థులు ఏదన్నా తీసుకుందాం అండి, మనకి ఉన్న మిగతా మతస్థుల మధ్యలో ఒక 2 కుటుంబాలు హిందూ కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, ప్రశాంతంగా జీవించనియరు. కారణం వాళ్ళు ఒక రకమైన న్యూసెన్స్ చేయడం కానీ, వీళ్ళను అరెస్ట్ చేయడం కానీ, రకరకాలుగా అదే కదండి. పరిష్కారాలు ఏంటివి కాదండి. మరి ఇప్పుడు ఆ లౌకిక వాదం ఎక్కడికి పోతుంది అంటున్నా? మేము దాని కొరకే అంటున్నాం సార్. అటువంటి చోట మనం ఉండకూడదు, దాన్ని డివైడ్ చేద్దాం. ముస్లింస్ అందరికి ఒక ఏరియా ఇచ్చేయండి. అయ్యా మీరు ముస్లిమ్స్ అందరూ ఇప్పుడు చిన్న ఉదాహరణ, విడిపోవడము అంటే దేశాలుగాను రాష్ట్రాలుగాను విడిపోవడం కాదు సార్. గతంలో పల్లెలు ఉండేవి సార్. ఇస్లాంపురం అనేది అంటే ఇస్లాంపురం అంటే ఏంటి? ఓన్లీ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నాస్తికులు కోరుకుంటున్నారు ఒక డివిజన్. ఒక ఊరు ఇచ్చేయండి, నష్టం ఏముంది? ఊరంట ఒక ఊరు ఇచ్చేయండి, అంజీ గారు ఒక నిమిషం, ఒక డివిజన్ ఇచ్చేయండి. బహుశా సెక్యులరిజం భారతదేశానికి ఎంత ప్రమాదకరం అంటానికి మీరు ఒక ఎగ్జాంపుల్. ఒక సెక్యులర్ ఏం కోరుకుంటున్నాడు? పాకిస్తాన్ అంటే ముస్లింలతో మనం ఎక్కువ కలిసి ఉంటాం, కష్టం కాబట్టి వాళ్ళకు ప్లేస్ ఇచ్చేయండి అంటారు. రేపు ఇంకో దేశం ఇచ్చేయండి అంటారు. ఆల్రెడీ ఈ దేశంలో ఖలిస్తాన్ ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. అది మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టాలని నడుస్తూ ఉంది. ఆల్రెడీ ఇస్లామిస్తాన్ భారత్ ని చేయాలని చెప్పేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా గ్రీన్ కారిడార్ పెట్టేసి దీన్ని ఇస్లామిస్తాన్ గా మార్చాలని స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ ముస్లిమ్స్. ఈలోపు సెవెన్ సిస్టర్స్ నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని పెట్టేసి ఆ 7 రాష్ట్రాలని కూడా క్రైస్తవ దేశంగా మార్చాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నారు. సిగ్గు శరం లేని కొంతమంది పాస్టర్లు తెలుగు రాష్ట్రాల్లో కూడా ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. భారతదేశాన్ని ఇంకో మొక్క చేసి క్రైస్తవులకు సపరేట్ దేశం ఇచ్చేయండి అని చెప్పేసి. ఎవడమ్మా మొగుడు సొమ్ము ఎవడు అడుగుతున్నారు? మా దేశం ఇప్పటికి 2 ముక్కలు అయింది. ఇంకో ముక్క చేయాలనుకుంటే ముక్కలుగా నరుకుతాం, కానీ దేశాన్ని ముక్కలు చేయడానికి మాత్రం ఎవడో ఒప్పుకోడు. ఇక్కడ ఒప్పుకోం. ఇది ముమ్మాటికి తప్పే సార్. ఈ దేశంలో ఇప్పటికి ప్రపంచంలో 196 దేశాలు అంటారు, ఇప్పుడు 212 దేశాలు ఉన్నాయంటారు. అంటే అవన్నీ ఎట్లా విడిపోయాయి సార్? యుద్ధాలు చేసుకుని విడిపోయారా? సామరస్యపూర్వకంగానే విడిపోయారు. విడిపోవడం వల్ల నష్టం ఏంటి? వాణిజ్యపరంగా అన్ని కలిసే ఉంటారు. విడిపోవడం అనే దానికి అమెరికా మెక్సికో మధ్య గోడ కట్టుకున్నట్టు ఇప్పుడు మనం కూడా ఎవరైతే మనకు విభేదాలు ఉన్నాయో వాళ్ళకి ఏ ప్రాంతం కావాలనో ఆ ప్రాంతం ఇచ్చేసి గోడ కట్టుకొని ఉందాం. ఇప్పుడు నాకు దీనికున్న పరిష్కారం ఇందాక నుంచి చెప్పింది ఒకటే సార్, పరిష్కార మార్గం ఏంటి? అలా అంటే ఎన్ని ముక్కలైనా నష్టం ఒకటే సార్, నష్టం ఒకటే. ఏ విధంగా దీనికి చెప్పండి. దేశాన్ని పరిష్కారం ఏంటి? అంటే ముక్కలు నరికేస్తాం ఒక్కొక్కరిని. సార్ పరిష్కారం ఏంటి? పరిష్కారం చెప్పండి. ఎన్ని మాట్లాడుకున్న పరిష్కారం ఏంటి? ఉంటామా? పరిష్కారం ఏంటి? అంటే చంపుకోవడమా? వాటిపైన చంపేస్తా చేసుకోండి. అదేనా మాట్లాడద్దు. మార్పు ఏంటి? రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు మనం ఇంకొక రాష్ట్రంగా ప్రకటించుకోవడం వల్ల నష్టం ఏంటి? ఇప్పుడు 26-30 రాష్ట్రాలు ఇంకొక రాష్ట్రం వాళ్ళకి ఇద్దాం, నష్టం ఏంటి? మనోహర్ గారు 70 సంవత్సరాల తర్వాత ఇంకో మొక్క అడుగుతున్నారు, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇంకో మొక్క అంటారు, ఇంకో 10 సంవత్సరాలు ఇంకో మొక్క. ఎన్ని మొక్కలు చేస్తారండి? అంటే ప్రపంచంలో దేశాలు పెరగలేదా? కాదు అది కాదు. ప్రపంచం అంటే ఈ దేశంలో మాత్రమే ఇట్లా ఉండాలని మీరు ఎట్లా అంటారు సార్? అంటే కొట్లాడుకుంటేనే కలిసి ఉండదు, ఏమైనా సరే కలిసి ఉండాల్సిందని అంటారా? అసలు సరిపోయినప్పుడు అమ్మా నాన్న కొడుకులు ఒక ఇంట్లో ఉన్నప్పుడే సరిపోయినప్పుడు విడిపోతున్నప్పుడు ఇది ఎందుకు విడిపోకూడదు? కొట్లాడుకోనే ఎందుకు ఉండాలి? ఎందుకు కొట్లాడుకోవాలనేది ఇక్కడ మీరు అన్నట్టు చూసారా? దానికి పరిష్కారం కూడా చెప్పాను. ఆ గ్రంథాలలో తప్పు ఉన్నట్టయితే వాటిని తీసేసి కొట్లాటలు రావు. ఆ గ్రంథాలు ఇలానే కొనసాగితే ఒక ఏడాది వ్యాపారం చేసినామని చెప్పండి. పాకిస్తాన్ పోయి ఎందుకు వెళ్ళాలి సార్? నేను నాకు నచ్చని దేశంలో నేను ఎందుకు ఉంటాను? నేను అమెరికాకి వెళ్ళాలనుకుంటాను, అక్కడ స్వేచ్ఛ ఉందని. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నేను ఎందుకు వెళ్తాను? ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు చెప్పిన నిబంధనలు నేను ఉండలేను. నేను ఉపాధి కోసం అమెరికా ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందని అక్కడికి వెళ్తాను. ఇక్కడ మేమేమంటున్నాం? ఇక్కడ తప్పు అనే పదంలో ఏమంటున్నాం? మాట్లాడతారా? తప్పు అనే పదంలో ఏం చెప్తున్నాం మేము?
అయ్యా ఇక్కడ కొట్లాటలు వద్దు, దీనికి పరిష్కారం ఏందో చెప్పండి. కొట్లాటలు వద్దు, పరిష్కారం ఏందో చెప్పండి. కాదండి సార్ ఇప్పుడు పరిష్కారాలు కావాలి కదా, పరిష్కారం ఏంటి? మనోహర్ గారు, అంజి గారు, మతం మనిషికి మతం అనేది మతోన్మాదం కాకూడదు, అవునా సార్ కదా? ఇక్కడ మేము అంటున్నది ఒకటే సార్, మతం ప్రతి మనిషికి పనికి సమస్యకు- రావాలి. సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది సమస్యనా? ఇది సమస్యనా కాదా? ఇది సమస్యనా కాదా? అంజి గారు, ఇప్పుడు ఏదైతే అంజి గారు, మతోన్మాదం ఒక్క నిమిషం. జరుగుతుందో అది సమస్యనా కాదా? కాదండి, ఈ సెక్యులర్ ఉన్మాదం దానికంటే పెద్ద సమస్య అని ఇప్పుడే తెలిసింది. సెక్యులర్ ఉన్మాదం, సెక్యులర్ మేము- ఉన్మాదమే. ఇది ఉన్మాదం అనే ఇది దానికి సెక్యులర్ సమస్య ఉన్మాదమే. పరిష్కారానికి మార్గం ఏంటి? సార్ దేశానికి సెక్యులర్ అనే పదంలో నష్టం మేము ఏంటనే ఏమంటున్నాం మాట సార్? వచ్చిందంటే నష్టమే సార్. ఏమనాలి సార్? సార్ ఆంధ్ర తెలంగాణ విడిపోలేదా? అది వేరు ఇది వేరు. ఎందుకు వేరు సార్? మీరు అసలు మీరు అంటే ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోయింది సార్? రాష్ట్రాలు- ఒక పెత్తందాని దానికి విడిపోయింది. కాదండి, సార్, అంజి గారు, రాష్ట్రాలు వేరండి, రాష్ట్రాలు వేరు. ఇక్కడ కూడా రాష్ట్రం ప్రకారమే చేద్దాం. 196 దేశాలు, 212 ఇప్పటికీ దేశాలు అయ్యాయి. దేశం ప్రకారం భారతదేశం ఇప్పుడు రాష్ట్రాన్ని దేశం మారుద్దాం పట్టండి. నష్టం ఏంటనే మాట్లాడినాడు. సార్ రాష్ట్రాలుగానే విడదీద్దాం పట్టండి. 36 రాష్ట్రాలు 37 రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓన్లీ ముస్లింసే ఉండీలేండి. ఏ నష్టం ఏముంది మనకు? వెళ్ళిపోమనండి ఆడికే. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి పోవాలి సార్, మాకు జమ్మూ అండ్ కాశ్మీర్ కావాలని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఉన్న ముస్లింస్ అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న వక్స్ భూములని మనం తీసుకుందాం, అక్కడ వాళ్ళకి ఇది ఇచ్చేద్దాం. ఏమది పరిష్కారం కాదా? ఇక్కడ 9 లక్షల ఎకరాల భూములు మన చేతిలో ఉన్నాయి. ఈ భూమి మన ఇండియాలో కలుపుకుందాం, ఆ భూమిని వాళ్ళకి ఇచ్చేద్దాం, గూడ కట్టుకుందాం. ఇంకా అంతకంటే ఇంకా మనకి ఏం పరిష్కారాలు ఉన్నాయి? సార్ ఇక్కడ అసలు ఈయనకి నిజంగా ఇంగితం పనిచేస్తుందా లేదా నాకు అర్థం కావట్లా. భారతదేశంలో సిఏఏ ఎన్ఆర్సి అని చెప్పేసి ఒక 2 చట్టాలని తీసుకొచ్చారు. అవును అవును. ఆ సిఏఏ చట్టం, ఎన్ఆర్సి చట్టం యొక్క ఉద్దేశాలు ఏమిటి? ఎవరైతే పక్క దేశాల్లో అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో రోహింగ్యాలకు సంబంధించి కాదండి, మీరు తెలీదు వినండి. ఎవరైతే నాన్ ముస్లిమ్స్ పర్సిక్యూషన్కి గురవుతున్నారు అంటే క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఎవరైతే అక్కడ మత హింసకి గురవుతున్నారో, రిలీజియస్ పర్సిక్యూషన్కి, వాళ్ళందరినీ కూడా భారతదేశానికి కాందసికులుగా వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చి వాళ్ళకి ఉండేస్తారు, ఇక్కడ రక్షణ ఇస్తారు. ఇది సిఏఏ. 2 ఎన్ఆర్సి అంటే ఏంటి? ఇక్కడ ఎవరైతే భారతదేశంలో అక్రమంగా వలస వచ్చి నకిలీ పత్రాలతో జీవిస్తున్నారో, వారసత్వం లేని వాళ్ళని తిరిగి వాళ్ళ స్వదేశాలకి పంపించడం. ఇది ఏ దేశానికైనా ఆ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే హక్కు ఉందా లేదా? ఉంది. ఆ దేశంలో మతహింసకు గురవుతున్న వాళ్ళని కాపాడుకోవటం అనేది మానవత్వం కదా, దాన్ని చేసుకునే హక్కు మనకు ఉందా లేదా? ఉంది. మరి ఈ దేశంలో సిఏఏ ఎన్ఆర్సీని కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకించారు సార్. ఎందుకు వ్యతిరేకించారు? ఖచ్చితంగా తప్పే. అది ఖచ్చితంగా తప్పే అంటున్నారు సార్. హిందువులు వస్తారేమన్నా? అంతే కదా. అంతేనా? పక్క దేశాల్లో ఉంటున్న హిందువులు, క్రైస్తవులకి అక్కడి నుంచి వాళ్ళకి ఇక్కడ రక్షణ కల్పిస్తామంటే వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు. ఇక్కడ జనాభా పెరుగుతుంది, అదేలే ఒప్పుకోట్లా. అలాగే ఇక్కడ అక్రమంగా వలస ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి పంపించేస్తారు, దానికి ఒప్పుకోట్లా సార్. అంటే ఈ దేశం అన్నసత్రం కింద, ధర్మసత్రం కింద పెట్టేసి అడ్డమైన పందులన్నింటిని పక్క దేశాల నుంచి ఈ రోహింగ్యా వచ్చినట్టు, ఈ బంగ్లాదేశీ టెర్రరిస్ట్ వచ్చినట్టు అందరిని ఇక్కడికి తీసుకొచ్చి పందుల్లాగా మేపాలా మేము? ఇది ముమ్మాటికి తప్పే సార్. ఇప్పుడు రోహింగ్యాలు కానీ ఈ దేశంలో పుట్టని నువ్వు ఈ దేశంలో ఉండేదానికి నువ్వు హక్కుదారుడు కాదు. అట్లా వచ్చిన వాడిని ఈ చట్టాల ప్రకారంగా శిక్షించబోతే ఎన్కౌంటర్ చేసేది. కాదు, ఒక తూరి వాళ్ళని చంపేస్తే ఇంకా నెక్స్ట్ రారు కదా. మనం చంపకపోవడం వల్ల జరుగుతుంది. ఈ రోజున దేశమే అనఫిషియల్ గానే ఎంతో మంది అసలు అక్కడ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నారంట. అటువంటి వాటిని మనం ఒప్పుకోకూడదు సార్. మనకు వారికి సరిపోదు అన్నప్పుడు మీరు ఆ దేశానికి వెళ్ళిపోండి. ఇంకా భారత్ లో సాధ్యాలు ఎన్నో ఉన్నాయి సార్. అటువంటి చట్ట ఇప్పుడు మనం ప్రజా ఎన్నిక అనేది ఎందుకు జరుగుతుంది సార్? ప్రతి 5 ఏళ్ళకి ఒకటి మనకు కావాల్సిన రూపంలో పాలన సౌలభ్యత కోసం చేసుకున్నాం. ఈ చట్టాలను తీసుకొచ్చుకుందాం పట్టండి. పక్క దేశాల వాళ్ళు చేసుకున్న పక్క దేశం వాడి దేశంలోకి రాకూడదని చట్టాలు చేసుకుందాం. చట్టాలు చేసే అధికారం వీళ్ళకి లేదా? ఎందుకు దీన్ని చేయలేదు? ఎందుకు అమలు చేయట్లేదు? ఇప్పుడు ఎన్ఆర్సీ ఇప్పుడు చెప్పాడు సిఏ అని, అవన్నీ మంచి చట్టాలే, దాన్ని ఎవరు వ్యతిరేకూడదు. వ్యతిరేకించే వాళ్ళని దేశద్రోహులు అనాల్సిందే, దేశద్రోహులు అనాల్సిందే. లేదా వాళ్ళకున్న అనుమానాలు బహిరంగంగా రండి, కూర్చొని మాట్లాడదాం. వాళ్ళు బహిరంగంగా రారు. మేము మా రోహింగ్యాలో మేము కాపాడుకుంటాం, వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఏం నీ ఆస్తే? ఏం నీ భూమే? నీ ఇంట్లో ఆస్తి నువ్వు ఇచ్చుకో కావాలనుకుంటే. ఈ దేశంలో ఉన్న భూమి వాళ్ళకి ఎందుకు ఇస్తాం? ఇది మన హక్కు, మన ఆస్తి, మనం ఎందుకు ఇవ్వాలి? అటువంటి వాళ్ళు అడగకుండా చంపేయాలి ముందు. ఇప్పుడు వాడు ఎవడైతే రోహింగ్యా ఉన్నాడో వాడిని పెంచి పోషించే బదులు చంపడం మొదలు పెట్టామనుకోండి. ఇప్పుడు మిగతా దేశాల్లో చంపుతున్నారా లేదా? సార్ భారత్ అట్లా చంపేశామనుకోండి, వాళ్ళు రారు కదా. అంజి గారు, భారతదేశ ప్రభుత్వానికి ఉన్న సార్వభౌమాధికారాల్లో ఒకటేంటంటే మన దేశపు సరిహద్దుల్ని కాపాడటం కూడా. ఈ దేశపు సరిహద్దుల్ని కాపాడలేకపోయినా, లేదు ఈ దేశపు సరిహద్దుల లోపలే కాబట్టి దీన్ని ఇష్టారాజ్యంగా మొక్కలు చేసుకుందామన్నా ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదండి. ఎందుకంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ రేపు 2026లో జరగాల్సి ఉంటే, ఇదిగో నార్త్ ఇండియాలో ఎక్కువ నియోజకవర్గాలు వస్తున్నాయి, సౌత్ ఇండియాలో తక్కువ నియోజకవర్గాలు వస్తున్నాయి కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి స్టాలిన్ లాంటి వాళ్ళు సిగ్గు లేకుండా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఒక కోర్స్ ఆఫ్ టైంలో జరగాల్సిందేగా డీలిమిటేషన్ అనేది ప్రతిసారి.
దాన్ని జనాభా ప్రాతిపదికన అక్కడ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ తక్కువ వస్తున్నాయి కాబట్టి మేము ఒప్పుకోమంటున్నారు. ఈయనేమో అక్కడ మతం ప్రకారమే దేశాలు ఇచ్చింది అంటున్నారు. అంటే ఒక మతం ప్రకారం వాళ్ళందరికీ దేశం ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ముఖ్యమంత్రులు అయిపోయి వాళ్ళు అక్కడ రాజ్యాన్ని ఏం చేస్తారు? ఆల్రెడీ భారతదేశంలో ఇప్పుడున్న రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు సార్. 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. బెంగాల్ లాంటి రాష్ట్రంలో హిందువులు మెజారిటీగా ఉన్నా సరే ఉన్న సందేశ్ ఖాళీ కావచ్చు, లేకపోతే రీసెంట్గా జరిగిన ఘర్షణలో కావచ్చు, హిందూ ఆడవాళ్ళని ముస్లింలు వచ్చి అత్యాచారాలు చేశారు, చంపేస్తున్నారు ఇళ్లలోకి వచ్చేసి. ఎవడు మాట్లాడట్లేదు సార్. హిందువులు మెజారిటీగా ఉన్న చోటే కదా. దీని పరిష్కారం ఏంటి అంటున్నా సార్? జరిగాయి, మళ్ళీ ఏంటి పరిష్కారం ఆయన చెప్పాలి కదా సార్. ఆయన కదా పరిష్కారం ఏంటి? అదేనండి, దీనికి విడిపోవడమే అంటున్నాం సార్. దీనికి ఇప్పుడు ఇండియాలో నేపాల్ ఉండిందా లేదా? గతంలో శ్రీలంక ఉండిందా లేదా? భూటాన్ ఉండిందా లేదా? గారు పరిష్కారం చాలా క్లియర్ గా నేను చెప్పేశాను సార్. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే పరిష్కారం. మార్చడం వల్ల ఏ విధమైన మార్పులు వస్తాయో చెప్పమనండి. ఏంటి మార్చడం అంటే ఏంటి? హిందూ ఫస్ట్ దేనికైనా సరే, ఆ తర్వాత ఏంటి? భారతదేశం చాలా మంది ఇది సెక్యులర్ దేశం, సెక్యులర్ అని తీసేది అసలు సెక్యులరే లేదనుకుందాం సార్. సెక్యులర్ అనే పదానికి సరైన నిర్వచనం లేదు, ఏమీ డెఫినేషన్ కూడా లేదు సార్. ఇది హిందూ కంట్రీ అని ఒకవేళ చెప్పామనుకోండి, ఏమొస్తుంది? హిందూ చట్టాలు వచ్చేస్తాయా? హిందూ చట్టాలు వస్తాయా? మాట్లాడొచ్చండి. సెక్యులర్ అనే దానికి నిర్వచనం లేదు అని అనటంతోనే ఆయన అమాయకత్వం నాకు తెలుస్తుంది. భారతదేశపు లౌకిక స్వరూపంలో మనం చూసుకుంటే ఇండియా ఇస్ ఏ సెక్యులర్, సోషలిస్ట్, రిపబ్లిక్, సావరిన్, దాంతోపాటు ఇంకోటి ఉంది డెమోక్రటిక్. అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి సార్? మెజారిటీ విన్స్ కదా. మరి ఈ దేశంలో మెజారిటీలు ఎవరు? హిందువులు కదా. మరి హిందువులకు సంబంధించిన ఏదైనా నడుస్తుందా ఈ దేశంలో? అది నడిచే పరిస్థితి రావాలి. అది హిందూ దేశంగా ప్రకటిస్తేనే సాధ్యం. ఇది అన్ని సమస్యలకి పరిష్కారం కూడా. దీనిలో ఎటువంటి సెకండ్ థాట్ లేదు, ఇంకా వేరే డైలాగ్ లేదు. పరిష్కారం నేను చెప్పాల్సింది చాలా క్లియర్గా చెప్పా. ఇప్పుడు ఇది కాదు పరిష్కారం అంటే ఇంకేంటి పరిష్కారం ఆయన చెప్పానండి. సరే, హిందూ దేశం అన్నారు కదా, చట్టపరంగా కొన్ని అన్నారు కదా, అవును, అలాంటివి తీసుకునే అవకాశం ఉంటుందిగా. ఇప్పుడు లలిత్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే అప్పుడు సమస్యలు ఉండవు కదా. ఖచ్చితంగా ఉండవు సార్. ఎందుకంటే మతాల మధ్య సమస్యలు ఉండవు, మతాల మధ్య సమస్యలు అనేది ఉండకూడదు సార్. భారతదేశ ప్రభుత్వాలు గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గ్రంథాల మీద దృష్టి పెట్టలేదు. అదే పెద్ద తప్పు. అట్ ది సేమ్ టైం ఎవరైతే మన దేశానికి విరుద్ధంగా వివరిస్తున్నారంటే వాళ్ళ అకౌంట్స్ అన్నిటిని ఫీజ్ చేయాలి. అది ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు నేనే మాట్లాడాను, నా అకౌంట్స్ని అంటే సోషల్ అకౌంట్స్ కానీ ఇంకోటి కానీ అన్నిటిని ఫీజ్ చేయాలి. సో దట్ వ్యాప్తి చెందదు. అరికట్టేదానికి మార్గాలు ఏంటి? ఒక వ్యక్తిని మనం చంపలేం, కానీ అరికట్టచ్చు. హింస అనేది ఉండకూడదు, చంపకూడదు, కానీ అరికట్టచ్చు కదా. అరికట్టే విధంగా దానికి చర్యలు తీసుకున్నట్టయితే అన్నిటికీ సమస్య పరిష్కారాలు ఉన్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ సమస్య పరిష్కారం ఎంచుకోవాలి, కానీ హింస కాదు. హింసను నేను ఇక్కడ హింస అనే పదంలో ఎక్కడ మాట్లాడుతున్నాను? మన దేశంలోకి ఇతర దేశస్తులు వస్తూ ఇక్కడ మేము ఉంటాము. ఈ రోజు వలసలు చూడండి. అట్లాంటి వాళ్ళని మనం చేసింది అంటే ఏంటంటే సార్, కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాలు వలసలు కాదండి. ఈ రోజు భారతదేశానికి జరుగుతున్నాయి వలసలు కాదు, చొరబాట్లు వలస. కొన్ని రాష్ట్రాలు మెతక వైఖరి వల్ల ఈ సమస్య వచ్చింది సార్. దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వాళ్ళని పంపించేదానికి అక్కడ సోర్సెస్ ఉన్నాయో లేవో మనకు తెలియదు. వాళ్ళకి పరిష్కారం ఏంటి? శాశ్వతంగా వాళ్ళని దొబ్బడమా? జైలుకి పెడితే మనం వాళ్ళని పోషించాలి. మనం ఏం చేయాలి? వాళ్ళను అయ్యా ఈ దేశం వదిలిపోతారో చంపేయాలన్నా? చంపడం పరిష్కారం కాదండి. వేరే మార్గం లేదు సార్. లేదంటే వాళ్ళు పోషించలేము. వాళ్ళు అవతలికి వెళ్ళిపో అంటే మాకు అక్కడ లేదండి, మేము మీ కాలు పట్టుకుంటాం, మేము ఇక్కడే ఉంటామంటే ఏం చేయాలి మనం? రైట్. ఇప్పుడు ఒక చిన్నది, ఇంతకు ముందు మీరు ప్రీవియస్ డిస్కషన్ ఒకటి ఉంది, దాన్ని ఇక్కడ పెట్టండి, ఒకసారి మాట్లాడదాం. మీరు అన్నారు డివిజన్ అన్నారు. అవును, మరి డివిజన్ చేసుకునే కదా వెళ్ళింది వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు. అందుకే సార్ మీరు ఒక్క నిమిషం, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి మొక్క ఇద్దాం అన్నారు. ఆ మొక్కలు ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. మరి ఆ మొక్కలు ఇటు ఎందుకు వచ్చారు? అందుకే కదా సార్ ఇప్పుడు వస్తానంటే వాళ్ళని అది కాదు సార్. వాడు ఈ దేశంలోకి వచ్చే హక్కు ఉండదు సార్. ఇంకా వాడు వస్తాడు, వచ్చారుగా బంగ్లాదేశీలు. అందుకే వాళ్ళని చంపేయండి అంటున్నాం. చంపటం అనేది లేదంటే ఏం చేయగలం సార్? ఏం చేయగలం? లేకపోతే అంటే వాడిని జైల్లో పెట్టుకుందామా, లేదా వాడిని ఉపాధి ఇద్దామా? సార్ ఒక చిన్న మనకే దిక్కు లేదు, వాడిగానే చేయాలి. ఇక్కడ మీరు పాయింట్ మిస్ అవుతున్నారు. నేను ఒక చిన్న డౌట్ నాకు అర్థం కావట్లేదు. మీరు దేశాన్ని ముక్కలు చేసుకున్నానే మాట అట్లా కాదు. ఇప్పుడు అలా చేసుకుని వాళ్ళు కూటికి లాగా చేస్తున్నారు సార్. రైటే సార్. అవునా కదా? ఇప్పుడు ఇస్లాం దేశంలోనూ బీదవాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ దేశంలోనూ బీదవాళ్ళు ఉన్నారు. దేవుడు ఎప్పుడు ఎక్కడా కూడా అన్ని సమస్యల్ని తీర్చలేడు. మనుషులు దేవుడిని సృష్టించుకున్నాడు. ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనిషి జీవించారు కాబట్టి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎవడి స్వార్థం కోసం వాడు రకరకాలు చేస్తూ కష్టాలు తీసుకుంటాడు. వీటిని తీర్చడం లేదు. నేను ఏదో యేసుక్రీస్తుని నమ్ముకుంటే నా కష్టాలు తీరిపోతాయంటే అట్లా ఏం తీరవు. అల్లాహ్ నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయంటే ఏం తీరవు. ఈ మతాన్ని నమ్ముకుంటే అన్ని తీరిపోతాయంటే తీరవు. తీర్చాల్సిన బాధ్యత ఆ మత గురువులది, ప్రభుత్వాలే.
ఇక్కడ సమన్వయం లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నేను బంగ్లాదేశ్ వాళ్ళని కానీ, పాకిస్తాన్ వాళ్ళని కానీ, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని కానీ, ఈ దేశం నుంచి పక్కకు వెళ్ళిపోయిన వారు, ఈ దేశం కాని వారు ఎవరు ఈ దేశంలోకి వచ్చినా అంగీకరించకూడదు. లేదా ఈ దేశంలోకి వాళ్ళు వస్తానన్నప్పుడు ఏదో లండన్లో సమ్ అమౌంట్ ఏదో ఉందంట, ఇన్ని లక్షల లేదా ఇన్ని కోట్లో ఇస్తే ఈ దేశ పౌరసత్వం ఇస్తారని. అట్లా ఒకవేళ ఇచ్చే అవకాశం ఉందంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే రానియకూడదు. వాడు నేను ఉంటానంటే ఏం చేయగలం? వాడు వద్దురా అంటే వాడిని కాలు పట్టుకుంటా అంటున్నాడు, ఏం చేయలేం. ఇంకా అట్లాంటప్పుడు వాడిని ఏదో ఒకటి చేయాలి కదా, చట్ట ప్రకారం వాడిని పోషించలేం కదా, బానిసగా పెట్టుకోలేం. మన చట్టం బానిసత్వానికి ఒప్పుకోదు. ఏం చేయాలి అట్లాంటప్పుడు? వాడు రేపటి రోజు వాడు రాకపోతే వాడు దొంగతనాలు అవన్నీ చేసేది వాడే, వాడిని చంపేయాలి అంటున్నాం అంతే. ఏది మన సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగిస్తున్నాడు కనుక, నేను వద్దన్నా నువ్వు చొరబడుతున్నావు కనుక, ఇంతకంటే మాకు గత్యంతరం లేదు కనుక ఆ పని చేయాలి అంటున్నాం. అట్లా చేస్తే ఇంకొకటి రాడు.